మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొంతమందికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను పార్టీలో ఎవరు మోసం చేశారో తెలుసని వేట మొదలైంది. ఒక్కొక్కరితో ఆడుకుంటానంటూ హాట్ కామెంట్స్ చేశారు. తానేంటో వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసని, మళ్ళీ ప్రజల కోసం వస్తానని, ఇప్పుడు తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి ఎవరైనా వస్తే వారిని వదిలిపెట్టనని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులే, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు, ఇందిరాగాంధీ వాళ్ళ లాంటి ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే పోయారు. పెద్ద పెద్ద మహానుభావులే ఓడి మళ్ళీ గెలిచి అలెగ్జాండర్ లాంటి ఓడిపోయాడు. నేనే చూపెడతా, సత్తా చూపెడతా, కొడుకులారా ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం, చూద్దాం. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిన బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. బాధపడవద్దు, భద్రు ఏడవద్దు, అస్సలే బాధపడవద్దు. కలలేదు నేను చెప్తున్నా, ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్లో అందరికీ తెలుసు. కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా గుండె ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి, మన పార్టీలో పదవులు పొంది, కాంగ్రెస్ లో పంపించి మళ్ళీ వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నా గిరిజన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేడు. మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ భర్తం కూడా భర్త వదిలిపెట్టే సమస్య లేదు. ఏ పని